సమీపానికి కిలో వెండి బంగారం వెండి ధరలు గురువారం గణనీయంగా పెరిగిన తదుపరి కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాములు బంగారం ధర $25 పెరిగి $5,330కి చేరితే ఔన్స్ వెండి ధర కూడా $1 అధికమై $114లను మించింది. ఫలితంగా రాత్రి 11:55 గంటలకు హైదరాబాద్ బులియన్ వేఫండ్లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 1,79,700 దగ్గర, కిలో వెండి ధర 3,99,600 దగ్గర స్థిరపడ్డాయి. బుధవారం రాత్రి ధర 1,73,300 3,79,700 కావడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. చిన్నప్పన్న వెనక ఉన్న పెద్దప్ప ఎవరు? కల్తీ కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారుని తేల్చిన సిట్ ఈ ప్రశ్నకు బదులే తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనల్ని 2019 ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులు ఇస్తే ప్రైవేట్ డైరీలకు మెయిల్ చేసేందుకు 4 నెలల్లోనే 2019 డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది? డైరీ సంస్థల వార్షిక టర్నోవర్, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనక మర్మం ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది. ఆ నిర్ణయం వల్లే కదా తద్వారా సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేట్ డైరీలకు రాచిబాట పరిచారని చెప్పింది. దానికి సూత్రధారి ఎవరో ఎందుకు తేల్చలేదు? ఇవన్నీ మనం రాసుకునే కుకింగ్ స్టోరీలు. ఓవరాల్గా నిస్సిగ్గుగా ఇక్కడ సిబిఐఏ దర్యాప్తు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగ కేసులు, దొంగ వ్యవహారాలు, దొంగ సిబిఐ, దొంగ సిఐడి, దొంగ సిట్టు ఇవన్నీ లేకపోయేటప్పటికి ఇప్పుడు ఫెయిల్ అయ్యేటప్పటికి ఎందుకు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు అన్నటువంటిది నీచపత్రిక రాసుకొస్తున్న వార్తలు. లేకపోతే నేతన్నలకు